electric dry cell గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, టుడే we are discuss about the symbols of electric components. Symbols of electric components. Symbols of electric components. Electric components की symbols అనేవి ఎలా ఉంటాయి? Do you know about symbols? You know the symbols for addition, subtractions, multiplication and division. You might have used the symbols for greater than and less than also. In maths, do you know the symbols for that one? In addition, subtraction, multiplication and division also. And also used to the greater than and less than also. In maths లో వచ్చేటప్పటికి మనం రకరకాల సింబల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎడిషన్ అని, సబ్స్ట్రాక్షన్ అని తెలుసు కదా. ఇంటూ మార్క్ అండ్ ప్లస్ మార్క్, డివైడెడ్ బై అండ్ ఇంకేముంటుంది ఈక్వల్ టు, అలా రకరకాలైనటువంటి సింబల్స్ అని మనం యూజ్ చేస్తూ ఉంటాం. దట్ ఓన్లీ ద ఈక్వల్ టు, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు ఎక్సెట్రా. సింబల్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. అయితే ఈ సింబల్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది. సింబల్స్ ప్లే an important role in our symbols play an important role in our life. సింబల్స్ అనేవి మనకి చాలా ఈజీగా లైఫ్కి సాగిపోయేటట్టుగా చేస్తూ ఉంటాం. ఎడిషన్ అనగానే మనం ఏం చేస్తాం అంతేనా, సబ్స్ట్రాక్షన్ అనగానే, మల్టిప్లికేషన్ అనగానే, డివిజన్ అనగానే అంటే ఏంటి, ప్రతిదానికి కూడా గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, ఇట్లా మనం ఆ మీనింగ్ రాగానే మనం ఏం చేస్తాం, సింబల్స్ ఇచ్చేస్తాం. అలా ఇవ్వడం వల్ల ఈజీగా కదా లైఫ్ అనేటువంటిది. అంటే ద సింబల్స్ రోల్ ఇన్ ఏ ప్లే అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఏ లైఫ్. మన లైఫ్లో ఈ సింబల్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. చాలా ఈజీగా లైఫ్ని ఇచ్చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సమ్ కామన్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్. Electric components can be represented by standard symbols. Represented by electric symbols. Electric symbols are a standard symbols. Next, circuit diagram. Circuit diagram means circuit using the symbols is called as a circuit diagram. The circuit diagram means circuit diagram means don't bring one number. Circuit using symbols is called as circuit symbols. Circuit diagram or a circuit symbol. Circuit using symbols is called as a circuit diagram. Circuit using symbols. Circuit అనేది ఏం చేస్తూ ఉంటుంది, యూజింగ్ సింబల్స్ ఉపయోగించి ఒక డయాగ్రామ్ కనుక గీయగలిగితే దాన్ని
సర్క్యూట్ డయాగ్రామ్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అంటే ద సింబల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్లో వచ్చేవాడికి డూ యూ నో ద సింబల్స్, మీకు సింబల్స్ అనేవి తెలుసు. ఈ మ్యాథ్స్ లాగే ఎడిషన్స్ అని, సబ్స్ట్రాక్షన్స్ అని, మల్టిప్లికేషన్స్ అని, డివిజన్స్ అని, ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ అని ఇలా కొన్ని అని మనం కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం సింబల్స్ అని. అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన లైఫ్ అంటే ద సింబల్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఏ లైఫ్లో ఆ సింబల్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతూ ఉంటాం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? అది ఎడిషన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని కొన్ని మ్యాథ్స్ పరంగా కావచ్చు, లేదా మనకి ఇంగ్లీష్ పరంగా కావచ్చు, లేదా బయాలజీ సైన్స్ పరంగా కానీ వాటెవర్ ఇట్ మే బి, ఈ సింబల్స్ అనేవి మనిషి యొక్క లైఫ్లో కొంత ఈజీనెస్ని చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ద సర్క్యూట్ యూజింగ్ సింబల్స్ ఇస్ కాల్డ్ సర్క్యూట్ డయాగ్రామ్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సెల్. Okay, symbols of some common electric components can be represented by electric symbol. Some common electric components are represented by electric symbols. ఓకే, డయాగ్రామ్స్ వచ్చే సెల్ చూడండి, సెల్ యొక్క సింబల్ సెల్ యొక్క సింబల్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద సెల్ సింబల్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిక్ బల్బ్. ఎలక్ట్రిక్ బల్బ్ కనుక చూస్తే నెక్స్ట్ స్విచ్ ఆన్ పొజిషన్. స్విచ్ ఆన్ పొజిషన్ కనుక చూస్తే నెక్స్ట్ స్విచ్ ఆఫ్ పొజిషన్. Electric bulb on. Electric bulb on. అంటే సెల్ యొక్క సింబల్ అనేది మనం ఇలా రాస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బల్బ్ యొక్క సింబల్ అనేది ఇలా యూజ్ చేస్తాం. స్విచ్ ఆన్ పొజిషన్ యొక్క సింబల్ అనేది ఇలా వేస్తూ ఉంటాం. స్విచ్ ఆఫ్ పొజిషన్ వచ్చేటప్పటికి ఇలా, ఎలక్ట్రిక్ బల్బ్ ఆన్ వచ్చేటప్పటికి ఇలాంటి పొజిషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాటరీ. ఈ బ్యాటరీ కనుక చూస్తే దాని యొక్క సింబల్ వచ్చేటప్పటికి ఫ్యూజ్ యొక్క సింబల్ కనుక చూసినట్లయితే ఇది ఫ్యూజ్ యొక్క సిచ్యువేషన్. అంటే సెల్ యొక్క సింబల్ ఇది, ఎలక్ట్రిక్ బల్బ్ ఇది, స్విచ్ ఆన్ పొజిషన్కి ఇది, స్విచ్ ఆఫ్ పొజిషన్కి ఇది, ఎలక్ట్రిక్ బల్బ్ ఆన్కి ఇది, అలాగే బ్యాటరీకి ఇది, ఫ్యూజ్కి ఇది. ఇలా రకరకాలైనటువంటి సింబల్స్ అనేవి మనం సైన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం అనేది జరుగుతుంది. ఆ సింబల్స్ ఏంటమ్మా అంటే ఆ సింబల్స్ వల్ల సింబల్స్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ లైఫ్లో మనకి చాలా యూజ్ అవుతూ ఉంటాం అనేది జరుగుతుంది. అవి ఈ సెల్ కావచ్చు, లేదా బ్యాటరీ అవ్వచ్చు, ఫ్యూజ్ అవ్వచ్చు, లేదా ఎలక్ట్రిక్ బల్బ్ ఆన్ అవ్వచ్చు, ఆఫ్ అవ్వచ్చు, స్విచ్ ఆన్ కండిషన్ అవ్వచ్చు, స్విచ్ ఆఫ్ కండిషన్ అవ్వచ్చు. వాట్ ఇట్ మే బి ద సింబల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డే టు డే లైఫ్, ద ఈజీ లైఫ్, ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్. 18 minutes అవునా? ఓకే, నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్.
circuit diagram. In circuit diagram there should be a sources. There should be a sources which is one or more. Which is one or more. Which is one or more. Electric cell. Electric cell. The switch can be placed. The switch can be placed. The switch can be placed. The switch can be placed anywhere in the circuit. Anywhere in the circuit. చూడండి, there should be a sources which is one or more electric cells. అంటే మనకి ఏదైనా సోర్స్ ఉంటే కనుక వన్ ఆర్ మోర్ సెల్స్, ఒకటి కానీ లేదా అంతకన్నా ఎక్కువ సెల్స్ కానీ తీసుకొని ద స్విచ్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద సర్క్యూట్. ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ సెల్స్ తీసుకొని స్విచ్ అయినప్పుడు ద స్విచ్ కెన్ బి ప్లేస్ ఎనీవేర్ ఇన్ ద సర్క్యూట్. సర్క్యూట్లో ఎక్కడో ఒక చోట స్విచ్ని అమర్చుకోండి. అండర్స్టాండ్? అంటే దేర్ షుడ్ బి ఏ సోర్సెస్ విచ్ ఈజ్ వన్ ఆర్ మోర్ ఎలక్ట్రిక్ సెల్. మీకు ఒకటి కానీ లేదా అంతకన్నా ఎక్కువ సెల్స్ కానీ తీసుకొని స్విచ్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద సర్క్యూట్. సర్క్యూట్లో ఎక్కడో ఒక స్విచ్ని అమర్చుకోండి. If the switch is in the on position, the circuit is completely from the positive terminals. From the positive terminals. From the positive terminals. అంటే ద ప్లేస్ ఎనీవేర్ ఇన్ ద సర్క్యూట్. సర్క్యూట్లో ఎక్కడో ఒక భాగంలో మనం స్విచ్చెస్ అనేవి అమర్చుకొని విత్ ద స్విచ్ ఈజ్ ఇన్ ద ఆన్ పొజిషన్. ఎప్పుడైతే స్విచ్ అనేది ఆన్ చేస్తామో ద సర్క్యూట్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద పాజిటివ్ టెర్మినల్స్. అప్పుడు ఏ నేచర్ని కలిగి ఉంటుందమ్మా అంటే సర్క్యూట్ అంతా కూడా పాజిటివ్ టెర్మినల్స్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సర్క్యూట్ అంతా కూడా పాజిటివ్ టెర్మినల్స్ కలిగి ఉంటుంది. అంటే షుడ్ బి ఏ సోర్స్ ఆఫ్ విచ్ ఈజ్ వన్ ఆర్ మోర్ దాన్ సెల్స్. అంటే ఒకటి కానీ లేదా అంతకన్నా ఎక్కువగా సెల్స్ తీసుకొని దాన్ని స్విచ్ ఆన్ కండిషన్లో ఉంచితే అంటే ద స్విచ్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద సర్క్యూట్. సర్క్యూట్లో ఏదో ఒక భాగంలో కనుక ఉంచితే మనం అప్పుడు స్విచ్ ఈజ్ ఆన్ పొజిషన్. ఆ స్విచ్ అనేది ఏ పొజిషన్ కలిగి ఉంటుంది? ఆన్ పొజిషన్ కలిగి ఉంటే కనుక ద కంప్లీట్ ద ఆన్ పొజిషన్ ఆఫ్ ద సర్క్యూట్ ఈజ్ ఏ పాజిటివ్ టెర్మినల్స్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. పాజిటివ్ నేచర్ని టెర్మినల్స్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. వెన్ ద స్విచ్ ఈజ్ ఇన్ ద ఆఫ్ పొజిషన్, ఎప్పుడైతే ఆ స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉంటారో దాని డయాగ్రామ్ చూడండి. 1 minute అంటే ఇది సర్క్యూట్ డయాగ్రామ్. అంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో ఏం చెప్పుకున్నాం మనం? వన్ ఆర్ మోర్ దాన్ టూ సెల్స్ తీసుకొని అటాచ్ టు ద స్విచ్ కనుక అటాచ్ చేసి ఉంటే ఆ స్విచ్కి మనం తర్వాత ఏం చేయాలన్నా పాజిటివ్ టెర్మినల్స్ని కలిగి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇది సర్క్యూట్ డయాగ్రామ్. ద సెల్ బల్బ్ అండ్ స్విచ్. The cell bulb and the switch are connected in the
are connected in the circuit. The circuit అంటే the cell bulb and switch are connected in the circuit. అంటే మనం దేనిలో దేని కనెక్షన్ ఇచ్చాము, సెల్కి, బల్బుకి, అలాగే స్విచ్కి. అంటే సెల్ 1 or more cells అంటే 1 or more సెల్స్ని తీసుకొని వాటికి కనెక్టెడ్ టు ద ఎయిట్ కనెక్షన్ ఇచ్చాము. ద స్విచ్ can be 1 or more electric cells. The switch can be placed anywhere in the circuit. ఆ స్విచ్ అనేది ఒక 1 or more సెల్స్ని తీసుకొని ఏదో ఒక సెల్కి కనెక్షన్ ఇవ్వమన్నాడు. స్విచ్ కనెక్షన్ చేస్తే అక్కడ మనకి ఏ టెర్మినల్స్ని కలిగి ఉందంటే అది ఆన్ పొజిషన్లో ఉన్నప్పుడు పాజిటివ్ టెర్మినల్స్ని కలిగి ఉంది, ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు నెగిటివ్ టెర్మినల్స్ని కలిగి ఉంది అనేది మనం ఐడెంటిఫికేషన్ చేసుకుందాం. Circuit diagram 1 or more cells are taken and అంటే battery cells you take the cells and put into the attach it to the circuit కి అటాచ్ చేయండి. అప్పుడు ఆన్ కండిషన్లో ఉన్నప్పుడు అది పాజిటివ్ టెర్మినల్స్ని కలిగి ఉంటుంది, ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు అది నెగిటివ్ టెర్మినల్స్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ద బల్బ్ ఈజ్ కనెక్టెడ్ టు ద స్విచ్, ద సెల్ బల్బ్ కనెక్టెడ్ టు ద స్విచ్ అండ్ కనెక్టెడ్ టు ద సర్క్యూట్తో కనెక్షన్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, పాజిటివ్ టెర్మినల్స్ ఆఫ్ ద సెల్ ఎలా ఉంటుందో చూడండి. వైర్ దేనికి అటాచ్ చేయాలి, స్విచ్, వైర్, బల్బ్, నెక్స్ట్ వైర్, నెగిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద సెల్. వైరు, స్విచ్, వైర్, బల్బు, వైర్ అండ్ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద సెల్. అంటే దానిలో మనకి వైర్కి కనెక్షన్ ఇచ్చామనుకోండి, వైర్ కనెక్షన్ దేనికి ఇస్తాము, స్విచ్కి ఇస్తాం. ఓకే, ఆ స్విచ్ అనేది ఆ వైర్ కనెక్షన్ బల్బుకి, బల్బు నుంచి స్విచ్ కనెక్షన్ ఇస్తాము. అంటే ఇంకా అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, బల్బ్ అనేది గ్లో అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ద pathway positive. నెక్స్ట్ వచ్చి వైరు, నెగిటివ్ టెర్మినల్స్ ఆఫ్ ద సెల్. నెగిటివ్ టెర్మినల్స్లో ఉన్నప్పుడు అది ఏమవుతుంది, ఆఫ్ కండిషన్లో ఉంటుందా, గ్లోయింగ్ కండిషన్లో ఉంటుందా, ఆఫ్ కండిషన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ద టుడే టాపిక్ అండ్ సింబల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సింబల్స్లో వచ్చేటప్పటికి మనకి సెల్ యొక్క సింబల్ అని ఇలా ఇచ్చాము, సెల్. నెక్స్ట్ ఫ్యూజ్ అయితేనేమో ఇలా, నెక్స్ట్ ఎలక్ట్రిక్ బల్బ్ వచ్చేటప్పటికేమో ఇలా. అంటే ఇలా మనకి ఆ సెల్ యొక్క కండిషను, సెల్ యొక్క సింబలు, ఫ్యూజ్ యొక్క సింబలు, బ్యాటరీ యొక్క సింబలు, స్విచ్ ఆన్ పొజిషన్, స్విచ్ ఆఫ్ పొజిషను, ఇలాంటివన్నీ కూడా మనం సింబల్స్ ద్వారా ఇంటిమేట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్ చూసాం. సర్క్యూట్ డయాగ్రామ్లో వచ్చేటప్పటికి టేక్ ద 1 or more than బ్యాటరీస్ ఆర్ అటాచ్డ్ టు ద సర్క్యూట్ అండ్ added for the on position the positive terminals are open అని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ద పాజిటివ్ టెర్మినల్స్లో వచ్చేటప్పుడు వైరు, స్విచ్, అలాగే వైరు, బల్బు, స్విచ్ అండ్ స్విచ్, వైరు, నెగిటివ్ టెర్మినల్స్ ఆఫ్ ద సెల్ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, టుడే టాపిక్ దిస్ వన్ అండ్ టుమారో నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్ వన్. ఓకే, దిస్ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎలక్ట్రికల్ సింబల్స్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ అండ్ సింబల్స్. దీనిలో మీరు కూడా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఎలక్ట్రిక్ సింబల్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, 1 to 4 questions రైట్ ఇన్ CW. ఓకే, 1 to 4 questions రైట్ ఇన్ CW and practice the electric symbols. Okay, thank you. Next class we will discuss remaining ones.